మనం ఇప్పుడు హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ కొద్ద ఆర్చర్డ్ అంట, ఒక అద్భుతమైన గార్డెన్ ఏరియా ఉంటుంది ఎయిర్పోర్ట్లో. వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. ఇంతసేపు దోహా బయట తిరిగేసి వచ్చిన. సిటీ అయితే ఎంత అద్భుతం అంటే అసలు మన హైదరాబాద్ వనికిరాదు అసలు. ఆబ్వియస్లీ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ చాలా డెవలప్డ్ ఉంటాయిలే, కానీ అసలు ఆ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందంటే ఎంత పెద్దదంటే అంత పెద్దది అసలు. ఇది ఏందో గాల్లో ఉన్నట్టుంది, ఆ తాడులో కనిపించని కూడా కనిపించట్లేదు. కానీ దోహా ఉంది చూడు అసలు. బయట ట్రాన్సిట్ వీసా వేసుకొని వెళ్ళిన ఇందాక. ఇక్కడ ఏదో కారు ఉంది చూడు, మనం కొనలేని కార్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఇట్లా షోకేస్లో. ఏంది మెక్లారెన్ అంట. వీడు టెడ్డీగాడు ముసలోడు అయిపోయినట్లుండు. అమ్మా ఎక్కడుందమ్మా ఇప్పుడు ఇది, కనుక్కుందామా? చిన్న మిస్టేక్ ఏమైందంటే మన దగ్గర ప్రయారిటీ పాస్ ఉండే, కార్డు పోగొట్టుకున్నా. అంటే పోగొట్టుకోలేదు, ఇండియాలో వదిలిపెట్టిన. బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి పోయిందని చెప్పిన, ఇంకా మరి ఏం రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. ఇంకా బిస్కెట్ అయిపోయింది అది. కానీ ఇంకో ఇప్పుడే వచ్చినాము మనం ఆర్చర్డ్ ఏరియాకి. ఇది హైలైట్ అంట ఈ ఏరియాకి, ఐ మీన్ ఈ ఎయిర్పోర్ట్కి. బాబా ఆ లొకేషన్ చూడు ఎట్లుందో. లూయి విటాన్ అంట. దీనిలో ఒక పర్ఫ్యూమ్ చూస్తే మినిమమే $400 వెళ్ళి స్టార్ట్ ఉంది అది. ఏంద్రా బాబు ఇది, ఎయిర్పోర్ట్లో ఇంత హడావిడి చేసిరేంద్రా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అంట యాక్చువల్లీ. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ 2014లోనే ఓపెనింగ్ అయింది, అందుకే ఇది ఇంత డిజైన్ చేసారు మొత్తం. ఇంతకుముందు ఇంకో ఎయిర్పోర్ట్ ఉండే అంట, కానీ అది ఇంకా ఆపేసారు అనుకుంటున్నా నేను. బాబా ఏంది ఇది, ఎయిర్పోర్ట్ లాగా ఉందా, ఏదో అడవులలోకి వచ్చినట్టుంది ఇది. అది ఇలా ఉంటుంది. గార్డెన్ ఏరియాలో కూర్చొని ఇట్లా చిల్ అవుతారు జనాలు. పండుకుర్రు కూడా జనాలు కొందరు. నిజమాకులేగా, నిజమే. ఏంద్రా వీటికి న్యాచురల్ లైట్ వేయడానికి వస్తుంది, నాకు తెలిసి అది ట్రాన్స్పరెంట్ అనుకుంటా. బాబా అది ఇందులో మనం ఉండలేము. మనకి ఇంకొక గంటన్నరలో ఫ్లైట్ ఉంది.
చూడు. యాక్చువల్లీ ఒక ఫోటో దిగాలని ఉంది నాకు ఇక్కడ, కానీ ఎక్కడి నుంచి స్పాట్ చూసుకొని దిగాలని ఉంది. చూద్దాం. ఇప్పుడు మనము బేర్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం. పెద్ద బేర్. దానికన్నా ముందు మీకు ఒక అద్భుతమైన కార్లు చూస్తాం. మళ్ళీ చెప్పా కదా ఇందాకే. ఇది బెంజ్. యాక్చువల్లీ ఆలివ్ గ్రీన్ నా ఫేవరెట్ కలర్. అది ఇది పాష్. ఇంకో ట్రైన్ అట్లా పోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఆ ట్రైన్ చూసినట్టుగా యాక్షన్ చేయాలి వీడియోలో, ఎందుకంటే లాస్ట్కి ఈ ట్రైన్ కూడా యాడ్ చేయాలనుకున్నా. అందుకే ఇప్పుడు ఇండియా వెళ్తున్నా. ఇంకా ఇండియా వెళ్ళినాక మనోళ్ళతో వీడియోస్ పెడతా. ఇంకా చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పటికి సైనింగ్ ఆఫ్.